నాకు ఒక బూస్ట్ తిప్పించాను రా, నేను బాగా కలిసిపోయినా. బూస్ట్ ఏం తాతారా, మంచి కాఫీ తాతామనరా. అన్న ఎక్కడే కదా నా అక్కోలిల్లా? అక్కోలిల్లా ఆడు కొద్దురా రే. అన్న కార్తీక్ అని చూసినట్టుంటది, పదాం బానా. ఒరే మావా, పోయి మా ఇంటికి వస్తారు మీరా, మా చెల్లి కూడా తెచ్చుకుంటారా. కాఫీ వద్దు ఏ వద్దు, వెళ్ళిపోటరా. రే నువ్వు ఉండరా నా అక్కోలింటి పోదాం బానా, కాఫీ తాగేసొద్దాం, మంచి కాఫీ. అట్టే కార్తీక్ అని చూసేసొద్దామా. సరే మీ బాధ ఎందుకు కాదని అలా పదం బా. అక్క చెట్టు తల్లి కార్తీక. ఎందుకు వచ్చినారా? కాఫీ తాగేసి వచ్చినాడు మే, వాళ్ళకి కాఫీ కావాలంట. కాఫీ అమ్మ ఇంట్లో యాడ్ నుంచి వచ్చిందా? జరుకురా, అమ్మ కాఫీ పెట్టి ఇచ్చేసిపోతావా? అమ్మా కాఫీ ఏమన్నా పెడతా ఉన్నావా? మీ తమ్ముడికి మీ అన్నకి పెట్టాలి పాప. నువ్వు ఉండవు, నువ్వు పెట్టలేదు కదా, నేను చెప్తా. ఇంట్లో కాఫీ పొడి లేదంట, మామూలు అడిగా ఒక 100 రూపాయలు తీసుకోబో. ఇది ఈ రోజు నన్ను కోకేస్తుంది. 100 రూపాయలే కదా ఈయన. అన్నయ్య ఇంట్లో పాలు అయిపోయినాయంట, మామూలు అడిగి 200 తీసుకోబో. ఎందుకురా వచ్చినావా? రే ఆ తీరా 200 చిన్న పెట్టడతా ఉంటా. అదిగోరా. అన్నయ్య ఇంట్లో చక్కెర అయిపోయిందంట, మామూలు అడిగి 400 తీసుకోబో. ఇంట్లో గ్యాస్ అయిపోయిందంట, మామూలు అడిగి 1000 రూపాయలు తీసుకోబో. రే తలా 20 రూపాయలు వేసుకున్న 60 రూపాయలు కాఫీ రా. ఇప్పుడు చూడు 2000 బొక్క పెట్టినాడు. ఫస్ట్ నిన్ను కొట్టాలరా. చూడరా కార్తీక్ అని చూడరా. చూడాలన్నా చూడరా. గ్యాస్ కి డబ్బులు లేకుండా వెళ్ళిపోతాడేమో. నా దీడు ఏమీ లేదు, మిగిలింది 200. ఇందా ఇంక బుద్ధుంటే మీ ఇంటికి రాకూడదు. రారా. ఏది బాబుజీ ఇదే? ట్యాంకులో నీళ్ళు అయిపోయినాయి కదా, 10 లక్షలు అడుగు. ట్యాంకి పెట్టుకుందాం. అన్నయ్య బుద్ధుంటే రాకూడదురా. మరి అదే కదా నేను చెప్పింది, పదం పద. ఏమిరా నీళ్ళు గుడి లేదంట మీ కోడాలా? లోకేశ్ నువ్వు తాగుతావా కార్తీక్ ఉంటే కాఫీయా? మొన్న టీ అడిగిన దానికి 20,000 బొక్కరా. వాళ్ళ ఇంటికి నేను ఎందుకు పోతానా? ఏంట్రా ఇది?